హలో ఫెలో బీయింగ్స్. ఈరోజు మనం శ్రీశైలం వెళ్తున్నాం. సో పొద్దునే లేచినాం, సమ్వేర్ అరౌండ్ 4:30. సో పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇప్పుడు లెట్స్ స్టార్ట్. ఈరోజు ఇంకో కొత్త వ్లాగ్. ఈరోజు శ్రీశైలంకి వెళ్తున్నాం నా ఫ్రెండ్స్తో. సో దాని మీద వ్లాగ్ చేద్దామని అనుకుంటున్నాం. సో చూసారా ఈ ట్రెడిషనల్ కథ అంతా. సో ఈరోజు టైం ఆల్మోస్ట్ నేను 4:30కి లేచా. ఇప్పుడు 5 అవుతుంది. 5 కల్లా బయలుదేరుతానని చెప్పాను. సో నా ఐల్ బి స్టార్టింగ్ టు అనుదీప్ అండ్ సందీప్స్ హౌస్. దాని తర్వాత అక్కడి నుంచి ముగ్గురం కలిసి శ్రీశైలంకి వెళ్తాం. సో హోప్ చాలా ఫాస్ట్గా వెళ్ళి దర్శనం కూడా బాగా జరగాలని కోరుకుంటున్నాం. మధ్య మధ్యలో అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. అండ్ లెట్స్ గో టు అనుదీప్ అండ్ సందీప్. యాక్చువల్లీ ఇంత పొద్దున్న మనం ఎప్పుడు లేవు, కానీ చాలా బాగుంది వెదర్ అయితే. నైస్. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఇప్పుడు అనుదీప్ని సందీప్ని పిక్ చేసుకొని దాని తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా శ్రీశైలంకే. సో నౌ గోయింగ్ టు అనుదీప్స్ హౌస్ ఫస్ట్. చలో. యాక్చువల్లీ శ్రీశైలంకి వెళ్ళాలంటే మాకు చూపించిన రూట్ ప్రకారం అయితే 7 hours చూపించింది. బట్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతున్నామో దేనికో తెలియదు, కానీ 4 hours చూపిస్తుంది. వీళ్ళు జల్దీ వస్తే నేనే ఒక 15 minutes లేటు. 5కి స్టార్ట్ అవుదాం అనుకున్నాను, కానీ 5:15 అయిపోయింది. సో వీళ్ళు వచ్చేస్తే జల్దీగా వెళ్ళిపోవచ్చు. తెచ్చుకోవాలి అనుదీప్. ఏంద్రా లేటు? ఏంది లేటు? లేట్ ఏం పోయా 5:30 చలో. ఇప్పుడు సందీప్ ఇంటి దగ్గరకు వచ్చాం. సందీప్ కోసం వాడు ఆల్రెడీ వస్తున్నా అని చెప్పాడు. సో వాడు వస్తే ఇంకా టిపికల్గా 5:30కి స్టార్ట్ అయినట్టు. ఇట్స్ నాట్ బ్యాడ్ స్టార్ట్. అండ్ సంభవ్ మ్యాప్ కూడా ఈరోజు 7 hours చూపించింది. 4.5 hours, 4 hours 15 minutesలో చూపిస్తుంది. సందీప్ వాళ్ళ మమ్మీ వచ్చింది. స్కూల్ వస్తున్నాడు బ్యాగ్ వేసుకుని. హాయ్ బ్రో. ఒక్క సెకండ్. ఎందుకురా ఇట్లనే ఉండాలి? ఎందుకు నేను ఎందుకు ఇట్లనే ఉండాలి అది చెప్పు. సరే ఓకే. ఏం తెచ్చుకుంటున్నారు? బాయ్ ఆంటీ. థ్యాంక్ యూ ఆంటీ. డ్రైవింగ్ అలవాటు అంటే అది అక్కడికి వెళ్ళడం కాదు. ఎందుకు ఇట్లనే ఉండమను? అబ్బా సర్లే, నా వేళ్ళకి చాలా ఉన్నాయి. శ్రీశైలం బ్లాగ్ అని పెడతారా? బయటకి ఏ తిరిగినా బ్లాగే బ్రో. ఇట్లా ఫ్రిడ్జ్ టూర్లు చేస్తుందో లేదు, కానీ నేను శ్రీశైలం దాకా వెళ్తే తప్పొచ్చిందా? మనాలిది కంప్లీట్ చేయాలంటే చాలా కష్టం రా. చాలా డిఫరెంట్ అన్నీ ఉన్నాయి అందులో. అది కంప్లీట్ చేయాలంటే చాలా పెద్ద టాస్క్. ఇక టిఫిన్ తిన్నకి మధ్యలో ఆగినాము. సమ్వేర్ అరౌండ్ 130 kilometers టు శ్రీశైలం దగ్గర. These are vlogging skills, bro. మనదంతా విఐపి. చిన్న రిజర్వాయర్ లా
ఉన్నాయి. పైకి ఎక్కి చూడొచ్చేమో మేబీ. నిజంగా గోప్రో ఉండాలిరా. నెక్స్ట్ నా ఇన్వెస్ట్మెంట్ దేని మీద చేస్తా అంటే గోప్రో మీద బ్రో. పేరేంటిది? ఆఫ్టర్ ఫ్యూ క్వశ్చన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ మాకు తెలిసింది ఇది డిండి రిజర్వాయర్ అంట. మార్నింగ్ 8 అయిందిరా. ఈ టైంకి లేవని కూడా లేవలే. రోజు 4 గంటల తర్వాత లేదు. ఏది 3-4 గంటల తర్వాత లేదు. ఇంకా ఫస్ట్ సీజన్ ఎట్టుంటుంది తెలుసా? ఒక విలన్ ఉంటుంది. విలన్ కాదు, నాకు విజువల్లీ చాలా బాగా అనిపిస్తుంది. నేను అలా మళ్ళీ ఎంటర్ అవుతున్నారు. అవునా? మళ్ళీ ఫారెస్ట్ ఎప్పుడు చెప్తే వినడమే కానీ చూడడం ఎక్స్పీరియన్స్ అవ్వడం ఫస్ట్ టైం. ఇంకా ది బాయ్స్ ఫస్ట్ 10 minutesలోనే హీరో గారి గర్ల్ ఫ్రెండ్ చచ్చిపోతుంది. రైట్, ఎంట్రీ టికెట్ అది టైగర్ రిజర్వ్ అంటే అది ఎక్కడ పోవచ్చు? ఈ ఫారెస్ట్కి ఎంట్రీ అంతే, శ్రీశైలం సంబంధం. అమరాబాద్ టైగర్ రిజర్వ్. లాట్స్ ఆఫ్ ట్రాఫిక్ జామ్ ఆన్ ది బ్రిడ్జ్. సో అది మొత్తం మాకు ఇక్కడ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ అన్ని కార్లు ఆగిపోయినాయి. దీస్ ఆర్ కార్ ఫుల్ ఆగిపోయినాయి కార్లు. అండ్ లోపల వీడు పడుకున్నాడు. వీడు పడుకుందాం డ్రైవర్ పక్కన కూర్చున్నట్టు పడుకోకూడదు అంటారు కదరా. ఎట్లా వండుకుంటున్నావురా నువ్వు నిజంగా అసలు? ఒక్కసారిగా ఆల్మోస్ట్ 15-20 minutes నుంచి ఇక్కడ ఆగిపోయింది. బ్రిడ్జ్ మీద మొత్తం ట్రాఫిక్ ఆగిపోయింది. నాకు తెలిసి ఇప్పుడే ఏదో కొంచెం అక్కడ క్లియర్ అయ్యి వెహికల్స్ పైకి వస్తున్నాయి అనుకుంటా. ఇప్పుడే ఆల్మోస్ట్ ఒక 10-12 కార్స్ వెళ్ళినాయి. ఇదిగోండి ట్రక్ కార్స్ వస్తూనే ఉన్నాయి పైకి. సో ఐ అజ్యూమ్ దట్ సమ్వేర్ అరౌండ్ కింద 2 వేసి ఆపేసినట్టు చేసినారు అనుకుంటా. సో అందుకే ఇవన్నీ పైకి వస్తున్నాయి. అండ్ నాకేంటంటే మళ్ళీ మనం పైకి వచ్చేటప్పుడు ఇంకెంత ట్రాఫిక్ ఉంటుందని ఆలోచిస్తున్నాం. నేను స్టిల్ 10:30 అయిపోయింది. కాల్కి రీచ్ అవ్వాలి. ఇక్కడ ట్రాఫిక్లో ఆగిపోయాం. 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు దగ్గరలోకి వచ్చి ఆగిపోయాం. ఏంటంటే గట్టిగా మాట్లాడదాం అనిపిస్తుంది కానీ పక్కన ఈడు వెనకల వాడు హ్యాపీగా పడుకున్నారు. సో కాళ్ళు వస్తున్నాడు అనుకుంటా దొంగ నాకు. కానీ మెల్లగా నవ్వుతున్నాడు కూడా. కానీ సాక్షి గణపతి టెంపుల్ ఇక్కడ నుంచి దీని తర్వాత ఆల్మోస్ట్ ఒక 15 minutes ఉందేమో. నిజంగానే అందరూ అదేనా? ఆల్రెడీ చక్కెరగడ్డ అన్నప్పుడు చక్కెర ఎందుకు రా నీకు? ఏంద్రా ఎక్స్ప్రెషన్ నచ్చిందా నచ్చలేదా? కొబ్బరిలా ఉందా? గట్టి కొబ్బరిలా ఉంది. మనం ట్రై రాంగ్ రూట్లో ఎందుకు పోతుర్రు? మనం ఎక్కడ పోవాలి? పోనీ వాళ్ళు పోతురుగా.
నాకు ఇట్లాంటివన్నీ ఫంక్షనింగ్ బ్రో. ఒక్కడే ఎవడో పోతున్నాడు. ఏం లేదా? థ్యాంక్ యూ. ఫైనల్లీ పొద్దున 5:30కి బయలుదేరినా కానీ యూజ్లెస్గా ఆల్మోస్ట్ 1 o'clockకి రీచ్ అయ్యాం. 1 o'clock కాదు నాకు తెలిసి 12 o'clock. 12:41. ఇట్స్ ఆల్మోస్ట్ 1. 7.5 hours ఏదైతే అయిందో అదే 7.5 hours అయింది. జస్ట్ బికాస్ గణేష్ నిమజ్జనం వల్ల అక్కడ బ్రిడ్జ్లో మొత్తం ట్రాఫిక్ ఆగిపోయి ఆల్మోస్ట్ 2 hours వెయిట్ చేస్తూ ఉండాల్సి వచ్చింది. జస్ట్ వేస్ట్ ఆఫ్ టైం. సో దానివల్ల మళ్ళీ 7.5 hours యాస్టీస్ టైం కల్లా రీచ్ అయిపోయాం. సో ఇక్కడ దర్శనం జల్దీ ముగించుకొని బయటపడాలి. టెంపుల్కి దారేట్ చూడరా ఓ. శీఘ్ర దర్శనంలోకి పోతే అది శీఘ్రిస్తారేమో. టికెట్స్ అన్ని ఒకటే దగ్గర ఇస్తారు. అక్కడ ఉంది కదా అది శీఘ్ర. ఎంట్రన్స్ వేరే కదా, టికెట్స్ దగ్గర తీసుకోవాలి. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సోడా ఈజ్ లవ్, లెట్స్ డ్రింక్ సోడా. ఎంత అంకుల్ సోడా? 20 రూపీసా? ఫ్లేవర్స్ ఉంటాయా? ఫ్లేవర్స్ ఏమైనా ఉన్నాయా? సుగంధ. తాగరా నువ్వు కూడా? తాగుదాం. 3 ఇచ్చేయండి అంకుల్. 30 రూపీస్. జూమ్ చేస్తుంటే మోసాంబి లెక్క ఉందిరా అది. ఇది అన్నిటికీ దర్శనానికి టికెట్లు ఎక్కడ ఇస్తారు అంకుల్? ముందుకెళ్ళి రైట్ సైడా? మరి అక్కడ శీఘ్ర దర్శనం అనేది ఉంది, అదేంటి? అది కూడా ఆడికే పోతావు, ఇది కూడా ఆడికే పోతావు. స్వీట్ సోడా అని చెప్పుంటే అయిపోయేది. ఏంద్రా అనేది ఇప్పుడు ఏంటి ఇట్లా లైన్లో నుంచి గంటలు ఇట్లా ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు? నీ ప్లానింగ్ అట్లా ఉంటుంది. మ్యాచెస్ యునైటెడ్ లెక్కనే లైన్లో వెనకాల ఉన్నాను మీకు. అదే కదా ఏ పొజిషన్లో ఉన్నారా మీరు? 4th or 5th. బాగానే వచ్చిర్రా పైకి? ఇష్టం రా గెలిచిర్రా. ఏంటి అసలు అతి శీఘ్ర దర్శనానికి ఇట్లా ఉంది ఏంద్రా నాయన? అంత లేదు. మా ఫోన్లు తెస్తే ఒక బాధ, మాది ఒక గోల. మళ్ళీ దీనికి ఎంత? వాడికి చెప్తున్నాడు రైడ్ అనిపించింది. లెఫ్ట్ సైడ్ చూడు. లెఫ్ట్ సైడ్ చూడంటే అదో చూడమని కాదు, కింద ఎంత ఉందని చూడమన్నా. కిందనా? ఏదో పెద్ద చూసాడండి. అరే ఎగ్జాక్ట్ అది ఫాలో అయిపోవాలి. సూపర్ అండి. ఆ మధ్యలో బైక్ కూడా కనిపిస్తలే ఇక్కడ. అదే అందుకే కార్ సైడ్ జరిపిన. ఇంకా కామన్ సెన్స్ లేదు కొడుకులకు అసలు. సగం మనం సంకనాకపోయిందంటే ఇట్లనే ఆడుల్టా వచ్చి ఈడుపుల్టా వచ్చి 4 గంటలు అవ్వాల్సింది 7 గంటలు అయింది. ఇప్పుడు 5 గంటలు చూపించిందంటే 8 గంటలు అయినా ఆశ్చర్యపోకర్లేదు. ఏ బ్రిడ్జ్ మీద మొత్తం ఆపేసిర్రా. విమర్శనం చేసుకుంటారు, ఏం చేస్తాం మనదే. ఆల్మోస్ట్ బ్రిడ్జ్ ఈ స్లమ్ దాటి బ్రిడ్జ్ ఎక్కినామంటే ఇంకో గంట అది. దాని తర్వాత ఇక జయ నిలబడుతుంది. ఆయన తీసుకొని ఏం చేసుకుంటారా? ట్రైసెప్స్ పిచ్చి నీకు.
ఖతర్నాక్ జిమ్ చేసిన వాళ్ళు జిమ్ చేయక్కర్లే, వాళ్ళు నార్మల్గా ఇక్కడ పని చేసినా కూడా లేబర్ కావాలంటారు ఇప్పుడు డైరెక్ట్ కాదురా, అంటే జడ్జి చేసేసినాం అయితే ఆబ్జెక్టిఫై ఏం చేస్తలేను కానీ ఆబ్జెక్టివ్ నేను చేశాను. ఆఖరికి అక్కడికే పోతుంది అది. చెప్పు ఏం చెప్తా లేబర్ గాడు అంటున్నాడు అంటే ముఖం బట్ట చూడగా లేబర్ గాడు అయిపోయింది అండి. అంటే నాకైతే ఏమో ఇట్లాంటి వాళ్ళు నార్మల్గా పని చేసినా కూడా ఫుల్ కండలు వస్తాయి కదా. లైఫ్ పైన పక్కన లైఫ్ పైన మనకు మస్తు ఇంట్రెస్ట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఇడేం చేస్తుండు, ఇడేం చేసిండు, మోస్ట్ వచ్చేటప్పుడు వాన ఏందో రిటర్న్ వస్తున్నప్పుడు నెక్స్ట్ లెవెల్ వాన అక్కడ. బకెట్తో నీళ్లు పోస్తున్నట్టే వైపర్ తీస్తున్నా కానీ వస్తూనే ఉన్నాయి. ఫైనల్లీ పొద్దున్న నుంచి ఏం తినకుండా ఇప్పుడే తినడానికి ఇంకా హాస్పిటల్ దానికంటే ఆఖరికి డిన్నర్ చేసినామంటే చేసినట్టు లే, ఫుడ్ బాగాలే, చాలా మటుకు వేస్ట్ చేసినాం. అయిపోయిందా పేమెంట్? డిసాటిస్ఫాక్షన్తోనే బయటకు వెళ్తున్నట్టు అనిపిస్తుంది. చీకట్లో వచ్చాడు, చీకట్లో వెళ్ళాడు. ఈరోజు మొత్తానికి ఏంటంటే 7.5 గంటలు కష్టపడి వెళ్తే 8 సెకండ్ల దర్శనం చేసుకొని వచ్చినాం రా. దర్శనం ఏడైనా అంతేనా, అందుకే టెంపుల్స్కి పోతుంది. సర్లే మొక్కుందా అంటే వాళ్ళకి ఇంకే మొక్కు పెట్టచ్చు. నెక్స్ట్ విజయవాడ. నెక్స్ట్ ఇవాళ మొక్కున్నావు అది ఏలేలే. చలో బాయ్ బ్రో, బాయ్ బాయ్. రా నీ వాచ్ చేయడం టే బాయ్ బాయ్. ఫైనలీ బ్యాక్ హోమ్. నైస్ ట్రిప్. పొద్దున 5:45కి స్టార్ట్ అయ్యి 4:45కి రెడీ, మొత్తం రెడీ అయ్యి 5 అట్లా స్టార్ట్ అయ్యి అండ్ ఇంటికి వచ్చేసరికి ఇప్పుడు ఇట్స్ ఆల్మోస్ట్ 12:15. 5:15కి స్టార్ట్ అయ్యి 12:15కి వచ్చాం. నైస్ ట్రిప్, హెక్టిక్ ట్రిప్. 7.5 hours కష్టపడి వెళ్తే దొరికేది 7 seconds దర్శనం. That's how it is, and we have to accept the reality. And this is about my Srisailam vlog. Hope you guys enjoyed, and thank you for watching. Signing off, Subazuk.